హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా! నేను మీ బీవీఆర్ రావుని. అదేదో కంపెనీ పాలు, ఏదో ఏజా ఏదో ఉంది గదా! అదొకటి. తర్వాత అదేదో ఇంకో కంపెనీ పేరుతో కలిసి పాలు సప్లై చేస్తోందని, వేరే రాష్ట్రంలో దాన్ని బ్యాన్ చేశారని. అలాగే ఈ కంపెనీ ఇంకొక పేరు మీద తిరుమల లడ్డు తయారీకి సంబంధించిన నెయ్యి గూడా సప్లై చేశారని బయటికొస్తూ ఉన్నాయి. నేను అనట్లేదు. చాలామంది మాట్లాడుతున్నారు. చాలా చోట్ల వార్తలు గూడా వస్తున్నాయి. అంటే ఏమిటిది? ఈ నెయ్యి అమ్మిన రేటెంత? ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న రేటెంత? ఎలా మీరు తీసుకోగలిగారు? ఇంకోటేదో నందిని పాలు ఏదో అన్నీ గందరగోళంగా ఉన్నాయి. సరే దీన్ని పక్కన పెడదాం. సో, ఇప్పుడేంటి? ఎవరైతే తిరుమల లడ్డు కల్తీ అది ఇది ఓ గందరగోళం ఓ పాపం అది ఓ చేశారో ఒక ప్రజా అసెంబ్లీ సాక్షిగా దీన్ని వదిలేస్తున్నాం. ఇంతటితో భగవంతుడు చూసుకుంటాడు అని చెప్పడం కూడా మనం చూసాం. సో అది తెలిసిందా ఇప్పటికీ? భగవంతుడు చూసుకుంటాడు అని అభాండాలు వేసే ముందు తెలీదా? రాజకీయంగా ఒక వ్యక్తిని తగ్గించడానికో, రాజకీయంగా ఒక వ్యక్తి ప్రభను మీరు ఇంకా ఇది చేయడానికో చాలా అన్యాయం కదా! ఏం జరిగినా మీరు అనుకోవచ్చు ఏమైనా మాట్లాడేసాం ఏదైనా అని. కానీ వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు. నేను ఎన్నో వీడియోలో చెప్తూ ఉన్నా. మీరు ఈ వైసీపీ శ్రేణులు కూడా మీరు మాట్లాడకండయ్యా, కామ్‌గా ఉండండి. ఎవరు ఏమన్నా అనుకోండి. వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు. ఆయన చూసుకుంటాడని. వస్తున్నాయి. తీగ లాగితే డొంక కదిలినట్టు అన్నీ వస్తున్నాయి. చూద్దాం.